బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లలను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పలు వేదికలపై పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న మాట్లాడారు. మల్లన్న వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఇక ఈ క్రమంలో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఫిబ్రవరి 12 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. అయితే వీటిపై తీన్మార్ మల్లన్న స్పందించలేదు. నోటీసులకు రిప్లై ఇవ్వకపోవడంతో కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆయన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లలని సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ ఏదైతే సిపిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉత్తర్వులు చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇటీవల కాలంలో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికైన నుండి కాంగ్రెస్ పార్టీపై అదేవిధంగా ప్రభుత్వంపై మంత్రులు అదేవిధంగా కూడా చేస్తున్నటువంటి అనిశ్చిత వ్యాఖ్యలు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో కూడా ఆయనకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులని ఆయన పట్టించుకోలేదు. నోటీసులకు ఆయన జవాబు ఇవ్వలేదు. అయితే ఇవ్వకపోగా ఖచ్చితంగా నోటీసులకు జవాబు ఇవ్వను, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దేనికైనా రెడీ అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా అంటే వెయిట్ చేసిన పార్టీ ఆయనని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఈ రోజు జారీ చేసింది. అయితే ఈ పార్టీ వ్యవహారాలపై కూడా హైకమాండ్ సీరియస్ గా ఉంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ ఆదేశాలతోటి కూడా ఈ తీన్మార్ మల్లని సస్పెండ్ చేస్తున్నట్టు కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా తీన్మార్ మల్లన్న ఇటు రెడ్లపై అదేవిధంగా బీసీ కులగణనపై కూడా పార్టీ అంటే బీసీ కులగణను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, ఛాలెంజింగ్ గా తీసుకుంది. దేశంలోనే మొదటిసారి కూడా కులగణన చేసిన చిత్ర కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చెప్తున్న నేపథ్యంలో కూడా కులగణని చిట్టు కాగితంతో పోలుస్తూ ఆ కాగితాలు కూడా అంటే ఇటీవల కాలంలో అడ్వర్టైజ్ కూడా కూడా పార్టీ ఆ వ్యాఖ్యలు ఆయన ప్రవర్తనపై కూడా ఆయనకు నోటీసులు జారీ చేసినా కూడా ఆయన పట్టించుకోలేదు. కాబట్టి ఆయనని సస్పెండ్ చేసింది. ఇలాంటి అంటే ఇది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇది ఒక హెచ్చరికంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. భవిష్యత్తులో కులాలకు మతాలకు అతీతంగా ఎవ్వరూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా కూడా వారిపై చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అయితే ఉత్తర్వులు జారీ చేశారని చెప్పదు. చెప్పండి, మల్లన్న ఇలా రిప్లై ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటారు? వేరే పార్టీలోకి ఏమన్నా వెళ్లే ఛాన్స్ ఉందంటారా? ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఈ అంశంపై కూడా ఏ విధంగా స్పందించలేదు. అయితే ఖచ్చితంగా స్పందిస్తారని చెప్పారు. అంటే ఇటీవల కూడా గతంలో కూడా కేసీఆర్ పై ఒంటికాలతో లేచిన తీన్మార్ మల్లన్న కేసీఆర్ ఒక రెండు సందర్భాల్లో కేసీఆర్ పై పాజిటివ్ గా మాట్లాడిన నేపథ్యంలో కూడా ఆయన బీఆర్ఎస్ వైపు ఏమైనా చూస్తున్నారనే ఒక సందేహం అయితే పార్టీలో వ్యక్తం అవుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఏదైనా సరే ఆయన నిర్ణయం ఏ విధంగా చెప్పొచ్చు. ఏదైతే పార్టీలో పరంగా ఈసారి అంటే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఇస్తూ ఆధిపత్యాన్ని అడుగుతామంటూ కూడా వ్యాఖ్యలు దుమారం పార్టీలో లేపాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కూడా అది సీరియస్ గా తీసుకొని సస్పెండ్ చేసి చెప్పొచ్చు. శ్రీనివాస్, గతంతో పోల్చుకుంటే మల్లన్న కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నారు. అంటే సడన్ గా ఇలా మార్పు రావడానికి ప్రధాన కారణం ఏమన్నా ఉందంటారా? గతంలో బీజేపీలో చేరారు, అక్కడ నుంచి మా పార్టీ వచ్చారు. వైపు కూడా ఏదైతే పట్టభద్రుల నల్గొండ స్థానం ఇండిపెండెంట్ గా పోటీ చేసి అంటే స్వల్ప తేడాతో ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో
చేయడం ఆయనకి ఎంపీసీ అంటే నల్గొండ పట్టభద్రులకు సంబంధించి ఏదైతే ఈ ఆంధ్ర విద్యాసంస్థల అధినేత అదేవిధంగా ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేయడంతో కూడా ఏర్పడ్డ ఖాళీలో ఆయనని కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఈ క్రమంలో కూడా ఆయన గెలుపొందారు. కానీ నన్ను ఓడగొట్టడానికి కాంగ్రెస్ లో నల్లగొండ రెడ్లు ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు మొదట్లోనే చేశారు. ఇటు అదేవిధంగా ఆయన ఇటు ప్రత్యేకంగా బీసీ సంఘాల సమావేశంలో పాల్గొంటూ పార్టీకి వ్యతిరేకంగా అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఈ క్రమంలో కూడా ఇవన్నీ తీసుకున్న పార్టీ ఖచ్చితంగా ఆయనకు నోటీసులు అయితే జారీ చేసింది. అయితే ఈ అంటే ఫిబ్రవరి 12 వరకు ఆయన స్పందించాలని కూడా నోటీసులు రిప్లై ఇవ్వాలి పేర్కొన్నా కూడా రిప్లై ఇద్దరు చేసుకునేందుకు కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో కూడా దానికి సంబంధించి పార్టీ ఈ నెలాఖరు వరకు వెయిట్ చూసి అంటే ఫిబ్రవరి వరకు వెయిట్ చూసి ఆయనని 15 రోజులు వెయిట్ చేసి ఆయన తర్వాత సస్పెండ్ అయితే చేసింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.